అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలుగా విశ్లేషించినట్లయితే, ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే, యోగ భాగ్యం నేడే యోగాంధ్ర కార్యక్రమం. ఇది మనం చెప్పేటాటికి దాదాపు ఈ కార్యక్రమం కూడా అయిపోయి ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం అనే పేరు మీద పెద్ద ఎత్తున భారీగా గిన్నీస్ రికార్డులు ఎక్కే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. విశాఖలో ప్రధాన కార్యక్రమం ప్రధాని రాక. సాగరి నగర్లో 5 లక్షల మందితో యోగా ఏర్పాట్లపై రాష్ట్ర నేతలకు నరేంద్ర మోడీ కితాబ్. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాం చంద్రబాబు నాయుడు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. మన దేశంలో ప్రధాని మోడీ పాల్గొనే ప్రధాన కార్యక్రమానికి విశాఖపట్నమే వేదిక. ప్రధాని మోడీ శుక్రవారమే విశాఖకు వచ్చారు. శనివారం సాగర తీరం వెంబడి కిలోమీటర్ల పొడవున లక్షల మందితో యోగా నిర్వహించి రికార్డు బద్దలు కొట్టేందుకు సర్వం సిద్ధమైంది. ఆల్రెడీ బద్దలు కొట్టేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వెరసి దేశం మొత్తం ఏపీ వైపే చూస్తుంది. ఇకపోతే ఈ విధంగా ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగింది. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున దాదాపు లక్షల మంది పాల్గొనడం జరిగింది. యోగా అనేది నిరంతరం ఒక దినచర్యగా అలవరుచుకొని ప్రతిరోజు దాదాపు మినిమం 25-30 నిమిషాల పాటు ఈ యోగా కానీ చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి అనారోగ్య కారణాలు రాకుండా ఉంటాయి. హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యంగా పెద్దలకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని, యువతని, చదువుకునేటటువంటి పిల్లలందరినీ కూడా యోగాలో భాగం చేయండి. స్కూల్స్ నడిపే మేనేజ్మెంట్ అందరికీ కూడా యోగానే ఒక పాఠ్యాంశంగా చేసి ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా దీన్ని స్వతంత్రంగానైనా ఒక రోజుకి ఒక అరగంట సేపు పాఠశాలలో విద్యార్థుల చేత వ్యాయామం కానీ చేపించినట్లయితే వాళ్ళందరూ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ప్రధాన కార్యక్రమంగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని ఒక పాఠ్యాంశంగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తున్నది. అదేవిధంగా మద్యం సొమ్ముల కోసం గ్రౌండ్ ఫోర్స్, ముడుపుల వసూలు రవాణాకు సొంత వ్యవస్థలు, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్. ఈ మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ముడుపుల రూపంలో మద్యం ద్వారా వచ్చినటువంటి ముడుపుల్ని ఆపరేటింగ్ చేసేసి చిట్ట చివరిగా తాడేపల్లి చేర్చడానికి ఇన్ని రకాల వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అంటే అసలు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టారంటే అది చెప్పడానికి ఇన్ని రోజులు ఎంత చెప్పినా కూడా అది కంప్లీట్ కాదు. అసలు ఎవరికి అర్థం కాదు. ఈ విధంగా కూడా చేయొచ్చునా? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక మొత్తం కంపెనీగా, ఆ కంపెనీకి సీఈఓగా, ఎండీగా అన్నీ అతనిదే సొంతగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీగా వ్యవహరించి ఆ ఆదాయాన్ని మొత్తం ప్రజలకు కాకుండా నాకే సొంత వనరుగా, అతనికే సొంత వనరుగా మార్చుకొని ఆదాయాన్ని కొలగొట్టడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు కావు, ప్రైవేటు ఏజెన్సీలోని విభాగాలు కావు. వైఎస్ జగన్ హయాంలో మద్యం కమిషన్లను ఫిక్స్ చేసి వాటిని వసూలు చేసి డబ్బును ఒక చోట భద్రపరిచి తిరిగి నిర్దిష్ట గమ్యస్థానాలకు చేర్చేందుకు ఈ A1 రాజకసిరెడ్డి ఉపయోగించుకున్న వ్యవస్థలు. రాజకసిరెడ్డి అనే అతను ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఇవన్నీ. అంటే వసూలు చేయటం, ఒక రేట్ నిర్ణయించటం, ముడుపులు వసూలు చేయటం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి ఒక దగ్గర చేర్చడం, అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి చేర్చడం, మళ్ళీ నిర్దిష్టమైన ప్రదేశానికి చేర్చడం, ఇవన్నీ చేయడానికి ఒక ఏజెన్సీని, వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు ఈ రాజకసిరెడ్డి. ఇందులో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ FAO, ఈ ఫీల్డ్ ఆపరేటర్ ఏజెన్సీ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి కూడా వీళ్ళకి ఈ శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఇది.
వాలంటీర్లకి, సచివాలయ ఉద్యోగులకి శిక్షణ ఇవ్వటానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. దాన్ని ఈ విధంగా ఈ డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగించుకోవడం జరిగింది. దీనిని కూడా మద్యం స్కామ్ కోసం ఉపయోగించుకున్నట్లు తెలుస్తున్నది. కారు ఎవరిది? AP03BF0099. ఇది బెంజ్ కారు. వైజాగ్కు చెందిన వ్యక్తి పేరిట ఇది రిజిస్టర్ అయ్యింది. కానీ అందులోని ఫోన్ నెంబర్ మాత్రం జగన్కు బాగా సన్నిహితుడైన, ఇప్పటికే మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నాయకుడు అని తేలింది. అంటే వాళ్ళు వాడిన ఫోన్ నెంబరు మాత్రం, ఆ కారుకుండే ఫోన్ నెంబర్ మాత్రం జగన్కు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తిదని తేలింది. ఇప్పటికీ అతను అరెస్ట్ అయ్యి కూడా ఉన్నాడు. రాజకసిరెడ్డి ఆధ్వర్యంలో పలువురి సారథ్యం, ఎన్నికలకు ఏడాది ముందు నుంచే జాగ్రత్తలు, తాడేపల్లి కేంద్రంగా క్యాష్ డీలింగ్స్, ప్లాట్ అద్దెకు తీసుకుని ప్రణయ్ ప్రకాష్ అక్కడికే అట్టపెట్టెల్లో లక్షల్లో డబ్బులు, చెవిరెడ్డి మనుషుల ద్వారా తరలింపు, వైసీపీ ఓటమితో అందరిలోనూ గుబులు, ఫోన్లు తీసేసుకున్న రాజకసిరెడ్డి, ఆఫ్రికాలో కంపెనీపై ప్రణయ్తో చెవిరెడ్డి చర్చలు, వాంగ్మూలంలో కీలక వివరాలు. అంటే ఈ డబ్బుతో ఆఫ్రికాలో ఒక కంపెనీ పెట్టాలని కూడా ప్రణయ్తో చెవిరెడ్డి అనేది చర్చలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ దాదాపు అట్టపెట్టే బాక్సులో డబ్బులు పెట్టి, ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లిలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఆ ఫ్లాట్లోకి అందరు చేర్చేవాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి కావాలంటే అక్కడికి సొమ్ము తరలించే ఏర్పాట్లు చేసుకున్నారనమాట. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో వాళ్ళందరిలో కూడా గుబులు మొదలైంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ కూడా రాజకసిరెడ్డి హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అంటే ఫోన్లు వాళ్ళే ఒక నెంబర్ వేసి అందరికీ ఫోన్లు వాళ్ళే ఫోన్లు ఇచ్చారు. ఆ ఫోన్లతోనే వాళ్ళు మాట్లాడాలి. ఆ ఫోన్లతో వ్యక్తిగతంగా మాట్లాడకుండా ఈ లావాదేవీల గురించి మాట్లాడేవాళ్ళు. దాన్ని మళ్ళీ వాళ్ళు ఆ ఫోన్లు వాళ్ళు పని అయిపోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే వాటిని ఆగమేఘాల మీద కసిరెడ్డి అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. చెవిరెడ్డికి ఏమీ తెలియదా, నేను మద్యం జోలికి వెళ్ళలేదు అని ఈ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. అయితే నిజం కాదని, మద్యం క్యాష్ డీలింగ్స్లో ఆయన పాత్ర కీలకమని కట్టా జయప్రకాష్ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీని ప్రకారం మద్యం ముడుపులను ప్రణయ్ ప్రకాష్ పలుమార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులకి చేర్చినట్టు తెలుస్తున్నది. వీళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, అదేదో సినిమాలో ఉంది, ఉపేంద్ర సినిమా, ముఖ్యమంత్రి అయ్యారు సార్ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఏం చేస్తామంటే రాష్ట్రాన్ని అమ్మేద్దాం అంటాడు. అలాగే జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిజంగానే వీళ్ళు హోల్సేల్గా కొల్లగొట్టారు, అమ్మేశారు. ట్రంప్ ఆహ్వానాన్ని కాదని వచ్చా. కెనడాలో ఉన్నప్పుడు అమెరికా అధ్యక్షులు ఫోన్ చేశారు, వాషింగ్టన్ రమ్మన్నారు, భోంచేసి మాట్లాడుకుందామన్నారు. అయితే జగన్నాథుడి కోసం వినమ్రంగా తిరస్కరించా మోడీ. నిన్న ఒరిస్సా యాత్రలో నరేంద్ర మోడీ గారు సభలో పాల్గొని ప్రసంగిస్తూ, ట్రంప్ నేను కెనడాలో ఉన్నప్పుడు ఫోన్ చేశారు, వాషింగ్టన్ మాట్లాడుకుందామన్నాడు, కానీ జగన్నాథుడి కోసం అంటే ఒరిస్సా రావటం కోసం మీకోసం నేను అక్కడికి వెళ్లకుండా మానుకున్నాను అని చెప్పడం జరిగింది. జల వివాదాలపై బాబుతో మాట్లాడతా, కేబినెట్ భేటీ తర్వాత ఆయన ఆహ్వానిస్తా. రేవంత్ సీఎంల స్థాయిలోనే చర్చించుకోవాలి, మా వాటికి అనుమతిస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు, బనకచెర్లపై వాళ్ళు నేరుగా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇవ్వడంతోనే వివాదం అని తెలంగాణ సీఎం వెల్లడి. ఎటికేలకు రేవంత్ రెడ్డి గారు కొంత అర్థం చేసుకోవడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను, కేబినెట్ భేటీ తర్వాత ఆయన ఆహ్వానిస్తాము, చర్చిస్తాము, సీఎంల స్థాయిలోనే దాన్ని చర్చించుకోవాలి, మా తెలంగాణలో ప్రాజెక్టులకు అనుమతిస్తే ఏపీ ప్రాజెక్టులపై ఎటువంటి అభ్యంతరము లేదు, బనకచెర్లపై వాళ్ళు నేరుగా మాకు చెప్పకుండా కేంద్రానికి పిఎఫ్ఆర్ ఇవ్వడంతోనే ఈ వివాదం వచ్చిందని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. వైజాగ్కు కాగ్నిజెంట్ మరొక ప్రఖ్యాత ఐటీ కంపెనీ ఆంధ్రకు రావడం జరిగింది. దానికి వైజాగ్లో ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాదాపు 1582 కోట్ల పెట్టుబడి, 8000 ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సుముఖత, ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం, 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభం, విశాఖలో ఎకరా 99 పైసల చొప్పున 21.31 ఎకరాల కేటాయింపు. మళ్ళీ దీని మీద
రూపాయికి ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి వివాదం లేపుతాడు. కాగ్నిజెంట్ అనేది 1583 కోట్లు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెడుతుంది. దాదాపు 1600 కోట్లు పెట్టుబడి పెడుతూ మన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకి 8,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. ఇంత ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు చేసేటప్పుడు 21.5 ఎకరా 99 పైసలు ఇస్తే నష్టమేంది? ఒకవేళ ఎకరా 2 కోట్లు వేసుకున్నా కూడా 42-43 కోట్లు, 8,000 మందికి ప్రయోజనం కలిగేటప్పుడు 50 కోట్లు రూపాయలు విలువ చేసేటటువంటి పొలం, భూమి ఒక ఐటీ సంస్థకి ఇవ్వటంలో తప్పు ఉందా లేదా మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కాగ్నిజెంట్ అనే ప్రఖ్యాత సంస్థ మన ఆంధ్రప్రదేశ్ రావడం గర్వకారణం. అది వైజాగ్లో ఏర్పాటు చేయడం కూడా మంచి పరిణామం. కొత్త పోర్టులతో 10 లక్షల ఉద్యోగాలు, సరుకు రవాణా రంగానికి ప్రాధాన్యం, మౌలిక వసతులకు 20,000 కోట్లు. సిఐఈ సదస్సులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. మనంగా ఏర్పరిచే కొత్త పోర్టులతో అంటే రామాయపట్నం, మచిలీపట్నం బందరు పోర్టు, ఇవన్నీ ఇంకా కొత్తగా 1-2 ఏర్పడే అవకాశం ఉంది. ఇవన్నీ ఏర్పాటైతే దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. సరుకు రవాణాకు కూడా ప్రాధాన్యత ఏర్పడుతుంది. మౌలిక వసతులకు 20,000 కోట్లు అవసరమయ్యేటటువంటి అవకాశం ఉంది అని సిఐ సదస్సులో మంత్రి జనార్దన్ రెడ్డి చెప్పడం జరిగింది. హైదరాబాదుకు BMD కవచం, ఖండాంతర క్షిపణుల నుంచి రక్షణ ప్రతిపాదనపై కేంద్రం కసరత్. భాగ్యనగరంలో పలు కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు, ప్రైవేటు రంగంలోనూ రక్షణ, వైమానిక రంగాల హబ్గా నగరం. పాక్తో యుద్ధం నేపథ్యంలో దక్షిణాదికి BMD విస్తరణ. BMD ఏంటంటే దేశ కీలక ఖండాంతర క్షిపణి రక్షణ. BMD అంటే ఖండాంతర క్షిపణి రక్షణ. ఈ సంస్థని హైదరాబాదులో కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పాకిస్తాన్లో ఇటీవల జరిగినటువంటి యుద్ధం నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్ను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ హైదరాబాదులో దేశానికి సంబంధించిన అనేక కీలకమైన రక్షణ రంగమే కాకుండా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. కాబట్టి BMD కవచం హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. కాల్పుల విరమణ కోరింది మేమే. నూర్ ఖాన్ తదితర ఎయిర్ బేస్లపై దాడుల తర్వాత ఈ ప్రతిపాదన చేశాం. ఎట్టికేలకు పాకిస్తాన్ దీనికి ఒప్పుకోవడం జరిగింది. తొలి దెబ్బ తీసి భారత్ విస్మయపరిచింది. దాడులను ఆపించడానికి సౌదీ చొరవ, పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఒప్పుకోలు. అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో కాల్పులు విరమణ చేద్దామని పాకిస్తానే స్వయంగా భారత్ను కోరినట్లు పాకిస్తాన్ అంగీకరించింది. వాళ్ళు ఎప్పుడైతే నూర్ ఖాన్ అనే వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిందో వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది. అప్పుడు వెంటనే, ఎందుకంటే అది ప్రధాన వైమానిక స్థావరం, వాళ్ళు అక్కడి నుంచి అన్ని కార్యకలాపాలు చేస్తారు. ఎప్పుడైతే భారత వైమానిక స్థావరాల మీద ప్రధానంగా నూరుహాన్గా 2-3 వైమానిక స్థావరాల మీద దాడులు చేయడంతో వాళ్ళ క్షిపణి వాళ్ళ వ్యవస్థలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. దీనివల్ల పాకిస్తాన్కు దిక్కుతోచక ఏమీ అర్థం కాలేదు. ఇక మనం చేతులు ఎత్తేసినట్లే అనుకొని వెంటనే భారత్కి కాల్పుల విరమణ అంగీకారాన్ని తెలియచేసి భారత్ను రిక్వెస్ట్ చేసినట్టు ఈరోజు స్వయంగా పాకిస్తాన్ మంత్రి ఒప్పుకోవడం, ఉప ప్రధాని ఒప్పుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. అది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యమైన అంశాలు. మళ్ళీ మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.